హలో అండి, నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను చేసిన మార్నింగ్ టిఫిను అలాగే మధ్యాహ్నం భోజనంలోకి ఏం చేశానో చూపిస్తానండి. ఇడ్లీ పిండిలో అయితే ఉప్పు కలుపుకున్నానండి. ఇప్పుడైతే ప్లేట్లు తీసుకున్నాను. ప్లేట్లో కొంచెం ఆయిల్ వేస్తే అప్లై చేశానండి. ఇలా ప్లేట్స్కి ఆయిల్ పోయడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ తీసేటప్పుడు వాటికి అతుక్కోకుండా బాగా వస్తాయన్నమాట. ఉడికించుకున్న తర్వాత తీయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఈలోపు నేను ఇడ్లీ పాత్రలో నీళ్లు పెట్టి పొయ్యి మీద కూడా పెట్టేశానండి. ఇవి పెట్టేలోపు ఆ నీళ్ళు కూడా కాగుతాయి అన్నమాట. ప్లేట్స్ అన్నీ అయితే ఇంక ఇడ్లీ పాత్రలో పెడుతున్నానండి. ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టామంటే మనకి ఫస్ట్ నీళ్ళు కాగున్నాయి కాబట్టి తొందరగా ఉడుకుతాయి. ఈలోపు చట్నీ కూడా చేసేసుకున్నామండి. నేనైతే ఎలా చేశానో చూడండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో శనగపప్పు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అలాగే ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. నేనైతే పిల్లలు తింటారని పచ్చిమిర్చి చాలా తక్కువ వేసానండి. చట్నీకి పోపు కూడా పెట్టేశానండి. పోపులో ఏం వేసానంటే తిరగమాత గింజలు అలాగే జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసాను. వేసి చట్నీ వేసి తిప్పుకున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ కూడా ఉడికిపోయినాయండి. ఇంక తీసి ప్లేట్లో పెడుతున్నాను. పిల్లలు ఆకలి అంటున్నారని చెప్పేసి వాళ్ళకైతే వేసి ఇచ్చానమాట. వాళ్ళైతే హ్యాపీగా తిన్నారు. ఇక మధ్యాహ్నం భోజనంలోకి అయితే పప్పు పొయ్యి మీద వేసానండి. పప్పు ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే ఈజీగా ఉడుకుతుంది. అలాగే పప్పు పొయ్యి మీద వేసేటప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకున్నామంటే పప్పు త్వరగా ఉడికిపోతుంది. నేనైతే ఇవాళ నార్మల్ పప్పు అయితే చేశానండి. అలాగే ఒక పొయ్యి మీద అన్నం కూడా వేసానండి. అన్నం కూడా ఉడికింది. పప్పు ఏంటంటే పప్పులో ఉప్పు, పసుపు మాత్రమే వేసాను. ఎందుకంటే ఆవకాయలో తిందామని చెప్పేసి. పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే మనం వెనిపేసుకోవాలి. ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన పని లేదు. ఈ లోపు అయితే అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇదిగోండి అన్నము పప్పు రెండు రెడీ అయిపోయినాయి. పప్పు ఆవకాయ అంటే వడియాలు కంపల్సరీ కాదండి. పైగా ఇవి ఇంట్లో పెట్టిన వడియాలు మా అమ్మ పెట్టి పంపించిందండి. ఇవైతే సగ్గుబియ్యంతో చేసిన వడియాలండి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే వడియాలను అయితే వేపుకుంటున్నాను నేను. సగ్గుబియ్యం వడియాలు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ క్రిస్పీగా ఉన్నాయండి. ఈ ఎండాకాలంలో అందరు పెడతారు కదండి. మా అమ్మ అయితే పెట్టి మాకైతే పంపించిందనమాట. పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు. ఎంతో క్రిస్పీగా కూడా ఉన్నాయండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు. ఇవి చూస్తూ ఎంజాయ్ చేస్తూ టీవీ అయితే చూస్తారు. అయితే కొత్తగా ఆవకాయ పచ్చడి కూడా పెట్టానండి. పెట్టి వాళ్ళకి 4 రోజులు అవుతుంది. ఎలా ఉందో చూశాను. అదే పప్పులో తిన్నామని చెప్పేసి. ఇక్కడ మా బాబు అయితే ఆట పట్టిస్తున్నాడండి నన్ను. నువ్వు మామిడికాయ పచ్చడి పెట్టావు కొత్తగా అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ టైం అండి పెట్టడము. నాకైతే తెలియదు, చేత కాదు కూడా. అమ్మ పెడితే తినడమే తెలుసు అనమాట. కానీ ఫస్ట్ టైం పెట్టినా బాగా వచ్చిందండి. మామిడికాయ పచ్చడి ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం పెట్టినా కానీ అన్ని సమపాలలో కుదిరిని అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇక నేనైతే ఆలస్యం చేయకుండా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వేడివేడిగా అన్నం అయితే పెట్టుకుంటున్నానండి. వేడివేడి అన్నం, వేడివేడిగా పప్పు, అలాగే ఆవకాయ, అలాగే వేయించిన వడియాలు కూడా వేసుకొని తింటున్నామండి. ఈ సంవత్సరంలో కొత్త ఆవకాయ, అది నా చేతులతో పెట్టిన ఆవకాయ వేసుకొని తింటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదేనండి ఇవాళ వీడియో అయితే ఇది. ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. వీలైతే సపోర్ట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. అలాగేనా ఇవాళ వీడియో అయితే ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.